హాయ్ అండి. నేను మీ బెజవాడ కుర్రోడిని. రివ్యూలోకెళ్ళే ముందు మన ఛానెల్ కొత్తగా ఎవరైనా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ లైక్ గూడా చేయండి మీకు నచ్చినట్లయితేనే. 'దేవర' ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే మాస్ ఆడియన్స్‌కి మ్యాడ్‌నెస్ తెప్పించే మూవీ. బ్లాక్ బాస్టర్ ఫస్ట్ హాఫ్, డీసెంట్ సెకండ్ హాఫ్ అండ్ టెర్రిఫిక్ క్లైమాక్స్‌తో అయితే మూవీ ఎండ్ అవుతుంది. మూవీనైతే మనం చూడొచ్చు. మూవీని ఆల్రెడీ 2 టైమ్స్ చూసాకనే ఈ రివ్యూ అప్‌లోడ్ చేస్తున్నా. ఇంక మూవీ ఎలా ఉందంటే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించి దానిలో తనదైన మార్క్ ఎలివేషన్స్ గాని, ఎమోషన్స్ గాని అండ్ డెప్త్‌తో కూడిన స్టోరీనైతే చెప్పడానికైతే ట్రై చేశారు కొరటాల గారు. ఇంక 'ట్రిపుల్ ఆర్'తో పాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్‌కి చేరువైన ఎన్టీఆర్ గారైతే అందుకు ఈక్వల్‌గా ధీటైన పాత్రను ఎంచుకొని దానిపై కంప్లీట్ ప్రభావం అయితే చూపెట్టారు. ఇంక ఈ మూవీలో స్పెషాలిటీ వచ్చేసరికి సముద్ర నేపథ్యంలో సాగడం అనేది మన ఆడియన్స్‌కైతే డిఫరెంట్ ఫీలింగ్ అయితే ఇచ్చిద్దిది. సముద్రంలో ఉవ్వెత్తున ఎగసే కెరటంలాగే ఎన్టీఆర్ క్యారెక్టర్ అయితే ఇంట్రొడ్యూస్ అయ్యిద్ది. ఎలివేషన్స్ గాని, ఆ సముద్ర నేపథ్యం గాని ఫ్యాన్సే కాదు ఈవెన్ కామన్ ఆడియన్స్‌కి కూడా ఒక థియేట్రల్‌గా అయితే ఒక డిఫరెంట్ ఫీలింగ్‌ని అయితే పంచుతాయి. ఇంకా బోట్స్‌పై కంటైనర్‌లను దొంగలించడం గాని, ఆ తర్వాత ఆయుధ పూజలో వచ్చే ఫైట్ సీక్వెన్స్ గాని, హీరో అండ్ విలన్ మధ్య వచ్చే సన్నివేశాలైతే ఫస్ట్ హాఫ్‌కే హైలైట్ అని చెప్పాలి. ఇంకా ఈక్వల్ అపోనెంట్స్ మధ్య ఉండే ఫైట్‌లో ఆ యొక్క డెప్త్ ఎలా అయితే ఉంటుందో ఇక్కడ 'దేవర' అండ్ 'బైర' క్యారెక్టర్స్ మధ్య కూడా ఆ డ్రామా అనేది పక్కాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్‌లో 'ఫియర్' సాంగ్ ప్లేస్‌మెంట్ అయితే ఉంటదో అది కరెక్ట్ ప్లేస్‌మెంట్‌లో పడిందనమాట. సో, ఆ 'ఫియర్' సాంగ్‌తో పాటు అక్కడి నుంచి వచ్చే ఫైట్ సీక్వెన్స్ గాని, ఇంటర్వెల్ సీక్వెన్స్ గాని ఫస్ట్ హాఫ్‌నైతే వేరే స్థాయిలో నిలబెడతాయి. ఈ ఫస్ట్ హాఫ్‌లో వచ్చే 3, 4 ఫైట్‌లుంటే ఆ ఒక్కొక్క ఫైట్ దేనికదే హైలైట్ అని చెప్పాలి. ఒకదాన్ని మించి వేరొకటి ఉంటాయి ఆ ఫైట్. అండ్ ఎవ్రీ ఫైట్‌లో కూడా ఎమోషన్ ఇన్వాల్వ్ అయ్యి ఉండడం వల్ల ఎవ్రీ ఆడియన్ అయితే కనెక్ట్ అవుతాడు ఆ ఫైట్స్‌కి. ఇక సెకండ్ హాఫ్‌లోనే 'వర' అండ్ 'తంగ' క్యారెక్టర్స్ అయితే ఇంట్రొడ్యూస్ అయితాయి. స్టార్టింగ్‌లో అక్కడక్కడ కొన్ని ఫన్ సన్నివేశాలతో సరదాగానే ఎళ్ళిపోద్ది కాసేపు. అయితే ఆ సీన్స్‌లో ఏముంటదంటే ఫస్ట్ హాఫ్‌లో ఇచ్చిన హై అయితే సెకండ్ హాఫ్‌లో స్టార్టింగ్ కొంతసేపు అయితే ఆ హైని తగ్గించాయనే చెప్పాలి. ఇంకా సెకండ్ హాఫ్‌లో క్లైమాక్స్ ముందు వచ్చే ట్విస్ట్ అయితే మనందరం ఎక్స్‌పెక్ట్ చేసేటట్టే ఉంటది. అయినా సరే ఆ ఫైట్ సీక్వెన్స్ గాని, ఆ ఫైట్స్ ఎలిమెంట్స్ గాని మనకి చూపించిన విధానం గాని మనకి వేరే లెవెల్‌లో ఉంటాయి. ఇంకా 'దేవర', 'భైర' పాత్రల ముగింపు ఏమిటనేది మనం సెకండ్ పార్ట్ కోసం అయితే వేచి చూడాలి. ఇంకా ఎవరెలా చేశారంటే 'దేవర', 'వర' పాత్రలైతే ఎన్టీఆర్ గారైతే జీవించేశారనే చెప్పాలి. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది 'దేవర' యొక్క క్యారెక్టర్. ముఖ్యంగా 'దేవర' పాత్ర గురించి చెప్పుకోవాలి మనం. ఆ సినిమాకే హైలైట్ 'దేవర' పాత్ర. మళ్ళీ ఎప్పుడొచ్చిద్దని ఆతృతగా ఉంటాం మనం సెకండ్ హాఫ్‌లో. ఆ పాత్రలో ఎన్టీఆర్ ఒదిగిపోయిన విధానం గాని, ఆయన చూపెట్టిన ఆహార్యం గాని, పలికించిన ఎమోషన్స్ గాని, పోరాట ఘట్టాలు గాని సినిమానైతే వేరే స్థాయిలో నిలబడతాయి. ఇంకా 'బైరా' క్యారెక్టర్‌లో సైఫ్ అలీ ఖాన్ గారు గూడా చాలా గ్రేట్‌గానే యాక్ట్ చేశారు. అది చాలా ఎఫెక్ట్ ఉంటది సినిమా మీద పాత్ర అనేది. ఏదో జస్ట్ పేరుకే విలన్‌గా పెట్టుకోలేదు. ఆ క్యారెక్టర్ గూడా సినిమా మీద ఎఫెక్ట్ ఉంటది. అండ్ మెయిన్ ఫైట్ వచ్చేసరికి 'దేవరకి' అండ్ సైఫ్ అలీ ఖాన్ గారికి 'బైరాకి' వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్స్ ఉంటాయన్నమాట. 1, 2 అవి మాత్రం చాలా బావుంటాయి సినిమాలో. ఇంకా 'జాన్వీ కపూర్' గురించి చెప్పాలంటే 'పొంగాలి ఉప్పొంగిపోవాలంటూ' కొంతసేపు అయితే ఫన్ అయితే జనరేట్ చేసిద్ది. కానీ మరీ అంత పెద్దగా ఇంపార్టెన్స్ అయితే ఇవ్వలేదు పార్ట్ 1లో. మరి పార్ట్ 2లో ఉందనైతే చెప్పారు. సో, దానికోసం అయితే చూడాలి. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. 'దావూదీ' పాటనైతే ఎడిట్ చేశారు. సినిమాల్లో అయితే లేదు ఈ పాట. వీటితో పాటు మనం మరీ స్పెషల్‌గా మెన్షన్ చేసుకోవాల్సింది అనిరుద్ గారి యొక్క బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. అది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కాదు. 'దేవరా' మూవీకి హార్ట్ అని చెప్పాలి ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. ఫస్ట్ హాఫ్ దగ్గర నుంచి ఫస్ట్ హాఫ్‌లో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ నుంచి క్లైమాక్స్ వరకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వస్తూనే ఉంటది. ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉండడం వల్లే ఎన్టీఆర్ గారి ఎలివేషన్ సీన్స్ అయితే వేరే లెవెల్‌లో వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్‌లో ఆయుధ పూజ దగ్గర ఫైట్ గాని, కంటైనర్‌లు సముద్రంలో పడేసే దగ్గర సీన్ గాని, ఇంకా క్లైమాక్స్ గాని, ఇంటర్వెల్ గాని ఆ పోర్షన్స్‌లో అయితే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉంటది. గూస్ బంప్స్ తెప్పించేటట్టు ఉంటాయి. 'చుట్టమల్లె' సాంగ్ చూడడానికి గాని, వినడానికి గాని థియేటర్‌లో అయితే అనిపించింది. అక్కడక్కడ ఆ సౌండ్ ఉంటది గదా! థియేటర్‌లో చాలామంది అనే సౌండ్‌నయితే ఇమిటేట్ అయితే చేశారు. సో, అంతేనండి. కొత్తగా ఎవరైనా మన ఛానెల్‌కి వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.